ప్రతి కుటుంబం కూడా మనకు ఓటేసేలా మనం మలుచుకోవాలన్నది నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఉదయంలో మన పార్టీకి మేకపాటి కుటుంబం నుంచి, మేకపాటి కుటుంబం అంటే నాకు తెలిసినంత వరకు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్న 1982లో రాజకీయాల్లో ప్రవేశించి, అంటే 45 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కుటుంబం. 45 సంవత్సరాల నుంచి విశ్రాంతి లేకుండా రాజమోహన్ రెడ్డి అన్న కానీ, రాజమోహన్ రెడ్డి అన్న కుటుంబం, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అన్న, విక్రాంత్ కానీ ప్రతి ఒక్కరు కూడా, గౌతమ్ రెడ్డి, మన ఇప్పుడు భౌతికంగా మన దగ్గర లేకున్నటువంటి గౌతమ్ రెడ్డి గారు ప్రజాసేవ చేసి ప్రజల గుండెల్లో కూడా నిలిచిపోయారు. అటువంటి కుటుంబం మీ ముందుకు వచ్చి ఈరోజు మిమ్మల్ని ఎన్నుకోవాలని అభ్యర్థిస్తా ఉంది. తప్పకుండా మనమందరం కూడా సపోర్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నది అందరూ చెప్పినట్టుగా 40,000 అన్నటువంటిది తప్పకుండా సాధించుకోవాలి. చాలా ప్రతిపక్షాలని కూడా విమర్శిస్తా ఉన్నాయి. సంక్షేమ పథకాలు బాగున్నాయి, బట్ అభివృద్ధి పథకాలు మాట ఏం చేయాలి? ఒక్క నెల్లూరు జిల్లాలోనే మనకు 2 నౌకాశ్రయాలు ఉన్నాయి. రామాయపట్నం పోర్టుని మనమే ప్రారంభించాం, మన టైంలోనే పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నప్పటికీ కూడా అభియోగాలు, ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాన్ని నోరు మీయించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. రోడ్లు అభివృద్ధి చేశాం, ఎక్కడైనా కొన్ని రోడ్లు గతుకుల్లో పడవచ్చు. అది మన వైజాగ్ నుంచి ఎయిర్పోర్ట్స్ కానీ మనం ఏ అభివృద్ధి పథకాలు చేపట్టాలన్నటువంటి రాబోయేటటువంటి కాలంలో మన ఉదయగిరికి సంబంధించి కావలి బుద్ధలూరు రోడ్డు మంజూరు కొనసాగుతున్నటువంటి నిర్మాణ పనులు కొనసాగుతాయన్నటువంటిది మీకు తెలుసు. కావలి బుద్ధలూరు జలదంకి మండలంలో 15 పంచాయతీ గ్రామాల్లో విస్తరించినటువంటి చిన్నకాక రిజర్వాయర్ సహా సాగునీటి చెరువులు సోమశిల ప్రాజెక్టు పరిధిలో నుంచి ఆ పూడికట్టిన కార్యక్రమం పనులు ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి నీటిని ఈ చెరువుల్లోకి తీసుకొచ్చి అటు సాగునీరు కానీ తాగునీరు కానీ కల్పించేటటువంటి ప్రయత్నం అనేటువంటిది జరుగుతూ ఉంది. తప్పకుండా ఇది ఆ ఉదయగిరి అభివృద్ధికి తోడ్పడుతుందని మీకు తెలియజేస్తున్నాను. R&D రోడ్లు కానీ, 25 ఏళ్ల క్రితం వేసినటువంటి బ్రాంచ్ రోడ్ల నిర్మాణం కానీ మనం మరమ్మతులు చేపట్టుకున్నాం. తప్పకుండా రోడ్ల విస్తరణ, రోడ్ల మరమ్మతులు, రోడ్ల అభివృద్ధి అనేటువంటిది ఉదయగిరిలో చేసి చూపిద్దాం. ఉదయగిరి నియోజకవర్గంలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అమ్మగారి దృష్టి కూడా 4 సంవత్సరాల క్రితం చేపట్టినటువంటి ఇళ్ల స్థలాలు చదువు చేసినటువంటి బిల్లులు పెండింగ్ ఉన్నాయన్నటువంటిది తప్పకుండా సమాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా ఈ బిల్లులు క్లియర్ చేసేటటువంటి బాధ్యత నేను అనగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా భగవంతుడి సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను జమ్మలపాలెం జగన్కి మీలో ఒకటిగా, ప్రజల్లో ఒకటిగా ఉంటామని. కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుడు సాక్షిగా మేము కూడా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాం.
జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీకి, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఎన్ఆర్ఐ కాదు, అన్న ఎన్ఆర్ఐ కాదు, నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకినాడ సురేష్ ఎన్ఆర్ఐ. తెలుగుదేశం పార్టీ నిరసించేటటువంటి వ్యక్తులు కొంచెం మైండ్ అప్లై చేయాలి. ఎక్కడో దేశంలో నివసించేటటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టి ఎన్నికలు పూర్తయిన తర్వాత కాకినాడ సురేష్ వెళ్ళిపోతాడా అమెరికాకు, లండన్కు, లేకపోతే ఇతర దేశాలకు, సాయిరెడ్డి అన్న రాజగోపాల్ వెళ్ళిపోతారా? మీరే అర్థం చేసుకోండి. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, నాకేం వ్యాపారాలు లేవు. 365 రోజులు రాజకీయాలు. నేను నెల్లూరులో ఉన్నా, నెల్లూరులో కానీ లేకపోతే సీఎం గారి దగ్గర ఉంటా, సీఎం గారి దగ్గర లేకపోతే ఢిల్లీలో పార్లమెంట్ లో ఉంటా. అంతేగాని వేరే ఎక్కడ ఏం లేదు. ఎల్లప్పుడూ కూడా నేను కానీ అన్న రాజు ఒకవేళ విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ మనం విశాఖపట్నానికి సీఎం గారు ఎక్కడుంటారో అక్కడ ఉన్నప్పుడు కానీ, ఢిల్లీలో ఉన్నప్పుడు కానీ, నాకు నెల్లూరులో ఉన్నటువంటి కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో కానీ, టెలిఫోన్ లో కానీ నేను అందరికీ అందుబాటులో ఉంటానని ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఆర్ఐ, ఇంకొక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విదేశాలలో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. వ్యాపారవేత్త, చాలా చాలా పెద్ద వ్యాపారవేత్త, బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి. దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయి, ఆఫ్రికాలో వ్యాపారాలు ఉన్నాయి, ఇండోనేషియాలో వ్యాపారాలు ఉన్నాయి. గత 4-5 సంవత్సరాల కాలంలో ఎన్ని రోజులు మీ యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇండియాలో ఉన్నారు, నెల్లూరులో ఉన్నారు అన్నటువంటి స్టాటిస్టిక్స్ బయటికి మీకే అర్థమవుతా ఉంది. వీళ్ళు నిజంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా మనం ఎదుర్కొంటే వీళ్ళు నిజంగా ప్రజల్లో ఉంటారా, ప్రజలు సేవ చేస్తారా, లేకపోతే విదేశాల్లో వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారా, వాళ్ళ యొక్క పదవిని ఉపయోగించుకొని అన్నటువంటి విషయాన్ని మీరు గమనించవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.